జీవితమే చదరంగం కార్యక్రమం ద్వారా మీ సమస్యలకు పరిష్కార మార్గాన్ని తెలియజేసే ప్రయత్నం చేస్తాం. మరి ఇంకెందుకు ఆలస్యం, మీ సమస్యను మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి. మా నెంబర్ 7799789788. గుర్తుంచుకోండి, కేవలం వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయండి, కాల్స్ చేయొద్దు. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. నమస్తే మేడం, నేను ఇక్కడే నర్సింగ్లో వార్డెన్గా చేస్తున్నాను. 10 years అవుతుంది నేను అక్కడ వార్డెన్గా పనిచేస్తున్నాను. మా ఆయన ఏమంటే వేరే దగ్గర వాచ్మెన్గా పనిచేస్తున్నారు. నాకు 2 పిల్లలు. నేను కష్టపడితే గానీ మాకు పొట్ట నిండదు. అయితే నేను 10 సంవత్సరాలుగా చాలా బాగా డ్యూటీ అక్కడ చేస్తున్నాను. 7th గర్ల్స్ హాస్టల్ అండి. ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఉంటుంది అక్కడ 5th నుంచి 10th వరకు ఉంటారు మేడం. పిల్లలు ఉంటారు. అయితే 7th క్లాస్లో ఒక అమ్మాయి జాయిన్ అయిందండి. 2 years అవుతుంది. తను అసలు ఏం చెప్పినా వెందు, అంటే నేను చెప్పితే వెందు అసలు తను నా మీదకే రివర్స్ అవుతుంది అనమాట. నువ్వెందుకు చెప్తావు, నీకేం అవసరం, నాకు నచ్చినట్లు నేను ఉంటానే అట్లా మాట్లాడుతుంది అనమాట. అయితే అలా కాదమ్మా, ఎలా అని చెప్తే కూడా అసలు వినట్లే, రౌడీలాగా బిహేవియర్ చేస్తుంది. వాళ్ళ పేరెంట్స్ కి ఇన్ఫార్మ్ చేశానండి. ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు కూడా ఏం రెస్పాన్స్ లేదు. కనీసం ఫోన్ చేసి చెప్పాలి కదా. ఫోన్ చేసి నేను చెప్తుంటే కూడా మాట్లాడుతుంటే ఫోన్ కట్ చేస్తున్నారు, ఏం చెప్పట్లేదు. అయితే నేను తనకి చాలాసార్లు చెప్తే వినలేదు. తను ఎందుకో ఒక 2 months నుంచి అసలు నేను చెప్పే మాటలు ఏం వినకుండా స్వెటర్స్ వేసుకొని తిరగడం అవి ఇవి చేస్తుంది. అయితే తిను ఎందుకు ఇలా చేస్తుంది ఏంటి అని నేను అడుగుతున్నా కూడా తన దగ్గరకు కూడా రానిచ్చేది కాదు. మిమ్మల్ని దగ్గరికి రాని కదా. నేను జనరల్ గా వార్డెన్ అంటే కొంచెం స్ట్రిక్ట్ గా ఉంటారు కదా. నేను చాలా స్ట్రిక్ట్ గానే ఉంటాను, కానీ ఆమె ఎందుకో మరి నేను చెప్పే మాట విందు. అందరు వింటారు కానీ ఆమె ఒక రౌడీలా బిహేవియర్ చేస్తుంది. అసలు అమ్మాయిలాగే చదివే అమ్మాయి. చాలా స్టిఫ్ గా నేను చెప్తున్నా కూడా విందు. మీరెవరు నాకు చెప్పడానికి, నాకు నచ్చేటట్లు నేను ఉంటాను, అలా మాట్లాడుతుంది అనమాట. ఇలా 3 years గడిచిపోయినాయి. 3 years గడిచిపోయినాయి. ఇప్పుడు ఆ పాప 10th అండి. ఇప్పుడు 10th అండి. ఒక 9 months అయిపోయింది ఇలానే నేను చెప్పిన మాట వినకుండా, ఏం చేయకుండా. ఒకరోజు ఏమైందంటే వాష్రూమ్లో చూసేసరికి చాలా బ్లడ్ ఉంది. ఏంటి అని వెళ్ళి చూసేసరికి ఇంకెవరు లేరు, ఒక చిన్నపిల్ల పాప వాయిస్ వినిపిస్తుంది అనమాట. ఏంటి ఏమైంది ఏంటని వెళ్ళి చూసేసరికి ఎవరికంటే ఇప్పుడు ఆ అమ్మాయి చెప్పాను కదా రౌడీగా బిహేవియర్ చేస్తుందని, తన దగ్గరికి వెళ్ళాను. నేను ఇప్పుడు మెయిన్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఫోన్ చేసి చెప్పానండి. చెప్తే వాళ్ళు ఏమంటే వచ్చి అనాథ శరణాలయం ఉంటుంది కదా, దానిలో జాయిన్ చేసుకున్నారు. చేసుకున్నాక ఈమె పైన నేను కంప్లైంట్ చేశానని చెప్పి నాకు అక్కడ నుంచి జాబ్లో పీకించేసిందండి. అది ఆ అమ్మాయి ఎలా పీకిస్తుంది అంటే నా గురించి రివర్స్ గా చెప్పాలి. ఇప్పుడు మీ పై అధికారులకు మీరు ఇన్ఫార్మ్ చేశారు, వాళ్ళు వచ్చి అడుగుతారు కదా. వాళ్ళు వచ్చి అడిగేటప్పుడు నా గురించి రివర్స్ గా చెప్పింది. ఏమని చెప్పింది? మేని కావాలనేసి ఇప్పుడు నా మీద మొత్తం తోస్తుంది. ఇక్కడ హాస్టల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా అలానే చేస్తుంది. నమస్తే అండి, వెల్కమ్ టు జీవితమే చదరంగం. మనతో పాటు ఫ్యామిలీ కౌన్సిలర్, సోషల్ యాక్టివిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ శ్రీ కృష్ణకుమారి గారు ఉన్నారు. మేడం నమస్తే. మేడం, చాలా కేసులు చూసాము, బట్ ఈరోజు మాధవి నార్సింగ్ నుంచి వచ్చారు మేడం. చాలా వినగానే చాలా స్పెషల్ కేసుగా అనిపించింది నాకు. ఇమ్మీడియట్ గా నేను మీ ముందు కూర్చోబెట్టడం జరిగింది. మాధవి, నీ ప్రాబ్లం ఏంటి, జరిగింది కరెక్ట్ గా ఏం జరిగింది అనేది మేడంకి ఒకసారి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి. నమస్తే మేడం, నేను ఇక్కడే నార్సింగ్ లో వార్డెన్ గా చేస్తున్నాను. 10 years అవుతుంది నేను అక్కడ వార్డెన్గా పనిచేస్తున్నాను. మా ఆయన ఏమంటే వేరే దగ్గర వాచ్మెన్ గా పనిచేస్తున్నారు. నాకు 2 పిల్లలు. నేను కష్టపడితే గానీ మాకు పొట్ట నిండదు. అయితే నేను 10 సంవత్సరాలుగా చాలా బాగా డ్యూటీ అక్కడ చేస్తున్నాను. 7th ఉమెన్స్ హాస్టల్, గర్ల్స్ హాస్టల్? గర్ల్స్ హాస్టల్ అండి. ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఉంటుంది అక్కడ? అక్కడ 5th నుంచి 10th వరకు ఉంటారు మేడం. పిల్లలు ఉంటారు. అయితే 7th క్లాస్లో ఒక అమ్మాయి జాయిన్ అయిందండి. 2 years అవుతుంది. తను అసలు ఏం చెప్పినా వెందు, అంటే నేను చెప్పితే వెందు అసలు
తను నా మీదకే రివర్స్ అవుతుంది అనమాట. నువ్వెందుకు చెప్తావు, నీకేం అవసరం, నాకు నచ్చినట్లు నేను ఉంటానే అట్లా మాట్లాడుతుంది అనమాట. అయితే అలా కాదమ్మా ఎలా అని చెప్తే కూడా అసలు వినట్లే, రౌడీలాగా బిహేవియర్ చేస్తుంది. మీరు వాళ్ళ పేరెంట్స్ కి ఇన్ఫార్మ్ చేశానండి. ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు కూడా ఏం రెస్పాన్స్ లేదు. కనీసం ఫోన్ చేసి చెప్పాలి కదా, ఫోన్ చేసి నేను చెప్తుంటే కూడా మాట్లాడుతుంటే ఫోన్ కట్ చేస్తున్నారు, ఏం చెప్పట్లేదు. అయితే నేను తనకి చాలాసార్లు చెప్తే వినలేదు. తను ఎందుకో ఒక 2 months నుంచి అసలు నేను చెప్పే మాటలు ఏం వినకుండా స్వెటర్స్ వేసుకొని తిరగడం అవి ఇవి చేస్తుంది. అయితే తిను ఎందుకు ఇలా చేస్తుంది ఏంటి అని నేను అడుగుతున్నా కూడా తన దగ్గరకు కూడా రానిచ్చేది కాదు. మిమ్మల్ని దగ్గరికి రానివ్వదా? నేను జనరల్ గా వార్డెన్ అంటే కొంచెం స్ట్రిక్ట్ గా ఉంటారు కదా. నేను చాలా స్ట్రిక్ట్ గానే ఉంటాను, కానీ ఆమె ఎందుకో మరి నేను చెప్పే మాట విందు. అందరు వింటారు కానీ ఆమె ఒక రౌడీలా బిహేవియర్ చేస్తుంది. అసలు అమ్మాయిలాగే చదివే అమ్మాయి. చాలా స్టిఫ్ గా నేను చెప్తున్నా కూడా విందు. మీరెవరు నాకు చెప్పడానికి, నాకు నచ్చేటట్లు నేను ఉంటాను, అలా మాట్లాడుతుంది అనమాట. అయితే నేను ఏం చేశాను, మేనేజ్మెంట్ కంప్లైంట్ ఇవ్వలేదా అప్పుడు? మరి ఇచ్చానండి, ఇచ్చాను. వాళ్ళ పేరెంట్స్ కి చెప్తేనే వాళ్ళు ఏం రెస్పాన్స్ లేదు కదా, ఇంకా చూద్దాంలే అని చెప్పి నేను గమ్మునున్నా. ఇలా 3 years గడిచిపోయినాయి. 3 years గడిచిపోయినాయి. ఇప్పుడు ఆ పాప 10th అండి. ఇప్పుడు 10th అండి. ఒక 9 months అయిపోయింది ఇలానే నేను చెప్పిన మాట వినకుండా ఏం చేయకుండా. ఒకరోజు ఏమైందంటే వాష్రూమ్లో చూసేసరికి చాలా బ్లడ్ ఉంది. ఏంటి అని వెళ్ళి చూసేసరికి ఇంకెవరు లేరు, ఒక చిన్నపిల్ల పాప వాయిస్ వినిపిస్తుంది అనమాట. ఏంటి ఏమైంది ఏంటని వెళ్ళి చూసేసరికి బ్లడ్, ఒక పాప ఉంది. అయితే ఏమైంది అనేసి అక్కడ హాస్టల్లో మొత్తం చెక్ చేశాను. ఎవరికంటే ఇప్పుడు ఆ అమ్మాయి చెప్పాను కదా రౌడీగా బిహేవియర్ చేస్తుందని, తన దగ్గరికి వెళ్ళాను. తనే ఇప్పుడు ఆ బిడ్డని కన్నదనమాట. కనేసి ఏంటి నేను అందరినీ కనుక్కున్నాను. హాస్టల్లో అందరికి చూసాను అనమాట, చెక్ చేశాను. చెక్ చేసేటప్పటికి ఈమె మీద నాకు డౌట్ ఉంది చాలా రోజుల నుంచి. నేను చెప్పే మాట విందు, అందరు నేను చెప్పే మాట వింటారు కదా, ఈమె వినట్లేదు, తిని మీద డౌట్ ఉంది, తినే ఇంకా అనేసి నాకు డౌట్ వచ్చి చూసేసరికి ఇంక ఈమె. కాదండి, ఇప్పుడు మీరు వార్డెన్ గా ఉంటున్నారు, 9 months అసలు పొట్ట కనపడకుండా ఎలా? ఆమె స్వెటర్స్ వేయటము, లూజ్ బట్టలు వేసుకోవడం అవి చేస్తుంది. డౌట్ రాలేదా? కనీసం పొట్ట కొంచెమైనా కనిపిస్తుంది కదా, మీకు డౌట్? నేను తన దగ్గరకు కూడా రానిచ్చేది కాదండి. నేను వెళ్తే నువ్వు అసలు నా దగ్గరికి రాకు, నాతో మాట్లాడుకు, నువ్వెవరు నాకు చెప్పడానికి, ఇలా మాట్లాడేది. సర్లే మారుతుందిలే ఆ అమ్మాయి, ఈ రోజు కాకపోతే రేపైనా, మాతో చిన్నపిల్లలు కదా, మనం చెప్పే మాట ఈ రోజు కాకపోతే రేపైనా తెలుసుకుంటారులే అని చెప్పి నేను ఇంక 3 years నుంచి ఆల్రెడీ ఫేస్ చేస్తూ వస్తున్నారు. సర్లే తన బిహేవియర్ అంతే, తెలుసుకునేటప్పటికి తెలుసుకుంటుందిలే అని చెప్పి నేను ఇంకేం అనేదాన్ని కాదు. అలా అయ్యేటప్పటికి ఇంకా పాపను చూసి తన కాడికి వెళ్ళి అడిగాను అనమాట, ఏంటి ఇలా అయ్యింది, నువ్వేం చేసావు ఏంటి అని అడిగేటప్పుడు ఆ అమ్మాయి, నువ్వు గమ్మున ఉండకపోయావు అనుకో నీ జాబ్ పీకించేస్తాను, నాకు నచ్చేటట్లు నేను ఉంటాను, నువ్వెవరు నాకు అడగడానికి అనేసి అన్నది. 10th చదివే అమ్మాయికి అంత ధైర్యం ఎక్కడదండి అసలు? దేన్ని చూసి వచ్చిందో మరి నాకైతే తెలియదండి. చాలా రోజుల నుండి నేను చెప్తున్నాను కదా, తను బిహేవియరే నాకు నచ్చట్లేదు, కానీ ఇప్పుడు ఇలా చేసేదని అసలు నేను అనుకోలేదు. చేసి ఇంకా అలా అనేసరికి నాకు కొంచెం టెన్షన్ వచ్చి నేను అందరికి ఇన్ఫార్మ్ చేస్తా అని చెప్పి చేశానండి. తను ఏం చేసుకుంటే చేసుకొని మళ్ళీ నా జాబ్ పోతుంది. నేను ఒక ఆడదానిగా ఎదుటోళ్ళ గురించి పట్టించుకోవాలి కదా. ఒక బిడ్డకి జన్మనిచ్చిందంటే వాష్రూమ్లో అంటే నేను చూడకపోతే చంపేద్దామని కూడా అనుకుందంట ఆమె. కానీ నేను చూసేసరికి, నేను ఇట్లా అడిగేసరికి నా మీదకే రివర్స్ అయింది ఆమె. రివర్స్ అయ్యి, మీరు అసలు ఎవరికి కంప్లైంట్ ఇచ్చారు? నేను ఇప్పుడు మెయిన్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఫోన్ చేసి చెప్పానండి. చెప్తే వాళ్ళు ఏమంటే వచ్చి ఆ పాపని తీసుకెళ్ళి అనాథ శరణాలయం ఉంటుంది కదా, దానిలో జాయిన్ చేసుకున్నారు. చేసుకున్నాక ఈమె పైన నేను కంప్లైంట్ చేశానని చెప్పి నాకు అక్కడ నుంచి జాబ్లో పీకించేసిందండి. అది ఆ అమ్మాయి ఎలా పీకిస్తుంది అంటే నా గురించి రివర్స్ గా చెప్పింది. ఇప్పుడు మీ పై అధికారులకు మీరు ఇన్ఫార్మ్ చేశారు, వాళ్ళు వచ్చి అడుగుతారు కదా, వాళ్ళు వచ్చి అడిగేటప్పుడు నా గురించి రివర్స్ గా చెప్పింది. ఏమని చెప్పింది? ఈమె వాళ్ళ హస్బెండ్ ని తెచ్చేసి నాతో మత్తు మందు పెట్టి నాకు ఇట్లా చేయించింది ఈమెని కావాలనేసి, ఇప్పుడు నా మీద మొత్తం తోస్తుంది, ఇక్కడ హాస్టల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా అలానే చేస్తుంది అనేసి నా మీద క్రియేట్ చేసిందండి. నేను ఇప్పుడు నాకు ఎలాంటి తప్పు లేకుండా నా మీద పెట్టి నాకు ఉన్న జాబు తీసేసిందండి. నేను డ్యూటీకి వస్తేనే కానీ నాకు పొట్టగడదు, నాకు 2 పిల్లలు, మా హస్బెండ్ ఏమంటే సెక్యూరిటీ చేస్తారు, మాకు ఎట్లా సరిపోద్ది చెప్పండి, ఇదేదో మంచిగా నాకు శాలరీ వస్తుంది మంచిగా ఉంది అనుకుంటే ఈ అమ్మాయి ఇట్లా చేసేసి నా జాబు పీకించేసిందండి. అట్లా కాదమ్మా, మీరు చాలా టెన్షన్ అవుతున్నారు.
మీరు టెన్షన్ కాకుండా మీరు అసలు వరుసగా ఏం జరిగిందో చెప్పండి. అసలు ఇప్పుడు ఆ పాప హాస్టల్ నుంచి ఎప్పుడన్నా ఇంటికి వెళ్ళేదా అసలు ప్రతి సంవత్సరం? వెళ్ళేదండి. హాస్టల్ ఇప్పుడు సెలవులు వస్తాయి కదా, హాలిడేస్ వచ్చినప్పుడు తన ఇంటికి వెళ్ళిందండి. ఇంటికి వెళ్ళి వచ్చిన తర్వాత నుంచి తన బిహేవియర్ మొత్తం మారిపోయింది. ఇంకా అంతకు ముందు ఉన్న దానికంటే ఎక్కువ ఇంకా అస్సలు నేను మాట్లాడిన పిలుస్తుంటే కూడా పలకకుండా వెళ్ళిపోవడము, తన దగ్గరికి వెళ్తే దూరంగా పారిపోవడం అట్లాంటి చేసేది. నేను మరి అప్పుడు మీరు మిగతా పిల్లల్ని ఏమన్నా అడిగారా? ఏమన్నా అమ్మాయి ఏంటి మరీ ఎక్కువ చేస్తుంది, ఎందుకు ఇట్లా స్వెటర్స్ వేసుకుంటుంది, లూజ్ బట్టలు వేసుకుంటుంది ఏంటి? వాళ్ళతో కూడా అలానే బిహేవియర్ చేసేదంట. తను ఒక్కదాయే ఉంటది, ఎవరితో మాట్లాడదు, ఏం చెయ్యదు. తన దగ్గరికి ఎవరు వెళ్ళినా మీరు నాతో ఎందుకు వస్తారు, నాతో ఎందుకు మాట్లాడతారు, పెద్ద రౌడీ లాగా. అంటే వాళ్ళ ఫ్యామిలీ అంతేనంటండి. అలా కాదమ్మా, మిగతా పిల్లలతో అమ్మాయి బిహేవియర్ ఎలా ఉండేది? ఆమె అందరి పిల్లలతో కూడా అలానే నాలాగా రౌడీలా ఎలా బిహేవియర్ చేసేదో అందరితో కూడా అలానే బిహేవ్ చేయటం, వాళ్ళ ఫుడ్ లాక్కొని తినటం, ఇట్లాంటివన్నీ మీరు అబ్జర్వ్ చేశారా? చేశాను. తన మీద నేను కంప్లైంట్ చేస్తే కూడా వాళ్ళ ఫ్యామిలీ అసలు ఏం రెస్పాన్స్ కాలేదు కదా. కాలేదు. పై వాళ్ళకి చెప్తే ఏమన్నారు? ఇప్పుడు అప్పుడప్పుడు ఇన్స్పెక్షన్స్ కి మీ పై అధికారులు వస్తారు కదా. చిన్న పిల్ల కదండి, తను తెలుసుకుంటదిలేండి, మీరే అర్థం చేసుకోవాలి కదా అనేసి నాకంటే, సర్లే చిన్న పాప కదా ఎందుకులే నేను ఎక్కువ స్ట్రిక్ట్ గా చేయడము, తెలుసుకునే వయసు వచ్చేటప్పటికి తెలుసుకుంటారులే అనేసి ఊరుకున్నా. కానీ ఇంత పని చేస్తుందని అనుకోలేదు. ఎప్పుడు ఆమె సెలవులకు వెళ్ళొచ్చిన తర్వాత ఈ బిహేవియర్ వచ్చింది అన్నారు కదా, వచ్చినప్పుడు మీరు ఈ మాట ఆ అధికారులకు చెప్పలేదా? నేను చెప్పానండి, ఇంతకు ముందులాగే ఎప్పుడు చేస్తుంది కదా అని నార్మల్ గా చెప్పాను. ఆమె బిహేవియర్ ఈ మధ్యలో చాలా ఎక్కువ చేస్తుందండి అంటే, చెప్పాం కదమ్మా చిన్నపిల్ల కదా అర్థం చేసుకుంటాదిలే, మీరు ఎప్పుడు తన మీదే కంప్లైంట్ చేస్తుంటారు అనేసి నాకు అనేసారు. మరి ఇప్పుడు దీనికి సంబంధించి ఈ బిడ్డ పుట్టిన తర్వాత మరి మిమ్మల్ని ఏమడిగారు వాళ్ళు? వచ్చిన అధికారుల దగ్గర ఈ అమ్మాయి ఏం చెప్పింది? వచ్చిన అధికారుల దగ్గర ఏం చెప్పింది అంటే, ఎప్పుడు నా మీద ఈమె కంప్లైంట్ చేస్తది, ఎప్పుడు నా కోసమే చెప్తది, ఉన్న వాళ్ళ కోసం ఎవరి కోసం చెప్పదు, నా మీదే చెప్తది, అందుకని ఇప్పుడు కూడా ఈమె క్రియేట్ చేసి నా మీద చెప్తుంది సార్ అనేసి వాళ్ళకి చెప్పింది. ఆమె చెప్తే కూడా వాళ్ళు కూడా నిజంగానే ఏమో ఎప్పుడు ఆమె మీదే కంప్లైంట్ చేస్తది కదా అని వాళ్ళు అనుకున్నారండి. ఇప్పుడు అసలు ప్రెగ్నెన్సీ ఎలా వచ్చిందని చెప్పింది? ప్రెగ్నెన్సీ ఎలా వచ్చిందంటే, వీళ్ళ హస్బెండ్ ని తీసుకొచ్చింది, నాకు మొత్తం మంది ఇచ్చేసి నన్ను ఎట్లా చేసిందండి, ఈమె వల్లే వచ్చింది నాకు, వీళ్ళ హస్బెండ్ ని తీసుకొచ్చింది, నా మీద ఈమెకి ఎప్పుడు నుంచి మంచి ఒపీనియన్ లేదు కదా, కావాలనే ఎట్లా చేసింది అనేసి ఇంకా ఆమె క్రియేట్ చేసిందండి. అంత చిన్న పాప అంత గట్టిగా చెప్పి నమ్మించడం అనేది అసలు సామాన్యమైన విషయం కాదు కదా మేడం. పరిస్థితి ఇప్పుడు అమ్మాయికి ఆ పరిస్థితి వచ్చినప్పుడు ఎట్లా అయినా సరే దాని నుంచి తను ఎస్కేప్ అవ్వాలనుకుంది. అలా ఎలా గుడ్డిగా నమ్మేసి ఈవిని జాబ్ లో నుంచి తీసేసి అంటే ఇప్పుడు ఇంతకు ముందు ఈమె చెప్పిన ఈ విషయం అంతా బయటకు వచ్చిందా? ఈ హాస్టల్లో జరిగిన విషయం అంతా బయటకు వచ్చిందా? బయటకి వచ్చింది, అందరూ చూసారు. కానీ అంటే ఇప్పుడు మీడియాలో పిల్లలు ఉంటారు, మీడియా అవేమీ రాలేదండి. అంటే పై అధికారులు కూడా కొంచెం జాగ్రత్త పడ్డారనమాట. మీడియా ఏమీ రాలేదు, అందుకే నీ నోరు నొక్కేసేసి నీ ఉద్యోగం తీసేశారు. నా ఉద్యోగం. మరి ఏంటమ్మా ఇప్పుడు నీ కుటుంబం పరిస్థితి ఏంటి? ఇట్లా అయితే నాకు చాలా ఇబ్బందిగా ఉందండి. ఈ అమ్మాయి ఇప్పుడు బిహేవియర్ వల్ల నా ఫ్యామిలీ రోడ్డు పాలు పడింది. ఇలాగే ఇంకా ఎంతమందినైనా ఆమెను వదిలేసాం అనుకోండి, ఇలా ఎంతమందికైనా ఇలానే చేస్తది కదా. ఏంటి అమ్మాయి 10th అయిపోయిందా? 10th అయిపోయింది, ఇప్పుడు ఇంటర్ చేస్తుందండి. ఎక్కడ? అక్కడే దగ్గరలో వేరే హాస్టల్లో చేస్తుంది. అక్కడ నుంచి మారిపోయింది, తను వేరే హాస్టల్లో చేస్తుంది. ఇప్పుడు మరి 10th అయిపోయింది కదా తనది. ఈ ఇన్సిడెంట్ అంతా జరిగి ఎన్ని మంత్స్ అవుతుంది అసలు? ఇప్పుడు దగ్గర ఒక 1 year అయిపోతుందండి నేను మానేసి. నీ ఉద్యోగం పోయి 1 year అవుతుంది. చాలా ఇబ్బంది అవుతుందండి. నీ పిల్లలు ఎక్కడ చదువుకుంటున్నారమ్మా? నా పిల్లలు వేరే స్కూల్లో జాయిన్ చేశానండి, గవర్నమెంట్ స్కూల్లో. కానీ నాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఎంత గవర్నమెంట్ స్కూల్లో అయినా సరే తినడానికి మాకు ఇంట్లో పోషకం చాలా ఇబ్బంది అవుతుందండి. మా ఆయనకి చూస్తే సెక్యూరిటీ జాబ్, దానిలో ఎంత వస్తుంది చెప్పండి, ఒక 10,000 శాలరీ రావడం కష్టం ఉంటది. మరి మీ హస్బెండ్ ఏమన్నారు? ఎందుకు? మా హస్బెండ్, నువ్వు ఇంత సైలెంట్ గా ఉండడం వల్లే ఆమె ఎంత చేసింది, ఫస్ట్ నువ్వు ఆమెకి గట్టిగా చెప్పుంటే నీకు ఇంత పరిస్థితి వచ్చేది కాదేమో అంటే, చిన్నపిల్ల కదండి మారుతుందిలేండి ఏదో ఒక రోజు, మన పిల్ల లాంటిదే కదా అని నేను అనుకున్నానండి. ఇంత చేస్తదని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. 10 ఏళ్లలో మీకు ఇట్లాంటి పిల్లలు ఎవరూ కనిపించలేదు? లేదండి, ఈమె ఉండేటట్లు ఎవరు కూడా లేరు. నేను చెప్పానంటే ఒక్కసారి
ఒకసారి చెప్తే వింటారండి ఎవరైనా సరే. మరి చిన్నపిల్లలు ఎవరైనా చెప్పినప్పుడు వింటారు, కానీ ఈమె ఎంత స్ట్రిక్ట్ గా చెప్తున్నా కూడా వినట్లేదంటే ఆమె రౌడీ క్యారెక్టర్ అని ఇంకా నాకు అర్థమైపోయింది. సర్లే ఎందుకు కొంచెం ఆమెతో నాకెందుకు, ఊరికే బెదిరిస్తది, ఏమైనా అంటే నీకు జాబ్ నుండి పీకించేస్తా అని ఊరికే అంటదండి. అందుకని నేను నిజంగానే ఏమవుద్దులే ఎందుకులే అనుకొని వదిలేసానండి. ఎప్పుడు అంత గట్టిగా నేను తీసుకోలేదు. అమ్మ మరి ఆ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ దగ్గర నువ్వేమీ చెప్పుకోలేకపోయావు, నీ తప్పు లేదు, మాకు కూడా అర్థం అవుతుంది నీ సిన్సియారిటీ, మరి ఏం చెప్పుకోలేకపోయావు కాబట్టి ఉద్యోగం పోయింది. మరి ఈ ఉద్యోగం పోతే ఎట్లా నీకు? మరి మీ ఆయన చూస్తేనేమో వాచ్మెన్ సెక్యూరిటీ అని చెప్పావు ఇందాక, మరి ఎట్లా నువ్వేమైనా ఉద్యోగం సంపాదించుకోగలిగావా మళ్ళీ? లేదు మేడం, చాలా ఇబ్బంది. అసలు ఈ సంవత్సరంలోన అసలు తినడానికి కూడా తిండి లేని రోజులు కూడా ఉన్నాయి మేడం. చాలా ఇబ్బంది అంటే చాలా ఇబ్బంది పడ్డాము. ఆ అమ్మాయికి చాలా సార్లు ఫోన్ చేశాను కూడా, నా ఉద్యోగం నాకు ఇప్పించేసే, నా తప్పు ఎలాంటిది లేదు కదా, జరిగిందేదో చెప్పు, జరిగింది ఏమైందో ఏంటని చెప్పు అని కూడా చాలా సార్లు అడిగాను. ఆ అమ్మాయి నాతో పెట్టుకున్నావు కాబట్టి నేను అసలు నీకేం చేయాలో అది చేశాను, ఊరికే నాకు ఫోన్ చేయక అది ఇది అని అంటుంది మేడం. ఇంతలో నేను ఎన్నిసార్లు నేను చెప్తూనే ఉన్నా, నా జాబ్ నాకు ఇచ్చేస్తే నా పిల్లల భవిష్యత్తు, నా భవిష్యత్తుకి ఏదో దారి అవుతుంది కదా అని చెప్తున్నా కూడా ఆమె వినట్లేదు మేడం. చాలా సార్లు చాలా రిక్వెస్ట్ చేశాను నేను, నా జాబ్ పోయింది, జాబ్ పోవడం వల్ల ఈ 1 year లో చాలా ఇబ్బంది పడి అసలు తినకపోయిన రోజులు కూడా ఉన్నాయని చెప్తున్నా కూడా ఆమె కొంచెం కూడా ఇదవ్వట్లేదు. మీ ఆయన కూడా మిమ్మల్ని తిడుతున్నాడు. మా ఆయన కూడా అనవసరంగా మంచిగా ఉండే జాబ్ పోగొట్టుకున్నావు అది ఇదని మా ఆయన చాలా తిడుతున్నారు. మా ఇద్దరి మధ్యన కూడా చాలా గొడవలు కూడా వచ్చాయి మేడం. ఈ మధ్యలో పిల్లలు ఎలా ఉన్నారమ్మా? పిల్లలకి చాలా ఇబ్బంది అవుతుంది మేడం, తినడానికి కూడా తిండి లేదు. ఏం చేయాలి, నాకు వేరే డ్యూటీ ఏం చేయాలన్నా నాకేం, ఉన్న మంచి జాబ్ పోయింది కదా, ఏం డ్యూటీ చేయాలన్నా కూడా నాకేం పాల్పోవట్లేదు మేడం. చాలా ఇబ్బందిగా ఉంది. అందుకని చెప్పి ఆ అమ్మాయికి చాలా సార్లు ఫోన్ చేస్తే ఆమె అసలు ఏం రెస్పాండ్ అవ్వట్లేదు. నీకు ఇంకా పీకించాను కదా సరిపోదా, ఊరికే ఎందుకు నాకు ఫోన్ చేస్తావు అది ఇది అంటుంది. ఈ మధ్యలో తన ఫ్రెండ్ ఒక ఆమె, తనతో క్లోజ్ గా ఉన్న ఒక అమ్మాయి కలిసింది. కలిసేసి ఏం చెప్పిందంటే, మేడం మీ దగ్గరికి వద్దాం అనుకున్నాను, మీ ఇల్లు తెలియదు, మీరు ఎక్కడ ఉంటారో తెలియదు మేడం, కానీ మీరు చాలా మంచోళ్ళు మేడం, ఆ అమ్మాయి వల్ల అనవసరంగా మీ జాబ్ పోయింది, ఆ అమ్మాయి చేసిన తప్పు వల్ల అనేసి ఆ అమ్మాయి చెప్పింది మేడం. ఏమైంది ఏంటి అని అడిగాను మేడం. అడిగితే తను ఊరు సమ్మర్ హాలిడేస్ కి వెళ్ళింది కదా, అక్కడ ఎవరితోనో అలా రిలేషన్ ఉంటారు కదా, వాళ్ళ బ్రదర్ అన్నయ్య ఎవరో, వాళ్ళతోని ఇట్లా తప్పు చేసింది మేడం. చేసి ఇక్కడికి వచ్చిందంట. వచ్చేసి నాకు వాళ్ళ ఫ్రెండ్ చెప్పింది ఎలా అని, అట్లా తప్పు చేసి మొత్తం మీ మీద క్రియేట్ చేసింది మేడం అని అమ్మాయి ఫ్రెండ్ చెప్పింది నాకు. చెప్తే నేను ఇంకేం చేయాలనేసి ఆ అమ్మాయికి ఒకరోజు ఫోన్ చేశాను. ఫోన్ చేసి ఇట్లా నాకు తెలిసింది, తప్పేదో చేసావు కదా, నాకు నా జాబు నాకు ఇప్పించేస్తే నేను చేసుకుంటాను, నువ్వు చేసుకునే దానికి నాకెందుకు మధ్యలో ఇన్వాల్వ్ చేస్తావు అని కూడా అన్నాను మేడం. అయినా కూడా ఆమె వినలేదు. ఇంకా ఏం చేయాలి? ఇప్పుడు కూడా నువ్వు కాంటాక్ట్ లో ఉన్నావు ఆ అమ్మాయితో? ఆ అమ్మాయి అంటే నా మంచి జాబ్ పోయింది కదా మేడం, చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఆ జాబ్ తప్పించి వేరేది నేను ఏం చేసుకోలేను. ఆ జాబ్ లో ఏంటంటే మేడం, నేను వేరే జాబ్ కూడా మాట్లాడతాను, చేసుకోగలుగుతావా అంటే ప్రీవియస్ ది అడుగుతున్నారు. మరి ప్రీవియస్ హిస్టరీ అడుగుతారు, దానిలో క్లియర్ గా ఇది చేసేసారు, బ్లాక్ మార్క్ పెట్టేశారు. ఎందుకంటే నేను ఇంకెక్కడ ఇది చేసుకోవటానికి లేదు అని చెప్పేసి తను బాధపడుతుంది. ఇంకా తను ఏంటంటే చేసుకుంటే కూరగాయలు అమ్ముకోవడం, ఇళ్లలో పాచి పనులు చేసుకోవడం తప్పితే ఆ అమ్మాయికి సరైన అమ్మాయి చదువుకు తగ్గ ఉద్యోగం అయితే రాదు ఇంకా. ఎందుకంటే ఇది ఆ డిపార్ట్మెంట్ నమ్మాలి, ఈ అమ్మాయి తప్పు చేయలేదు కానీ. మరి ఒకటే నాకు మార్గం అనిపిస్తుందమ్మా, ఇప్పుడు కూడా నీకు ఫోన్ నెంబర్ అయితే మార్చలేదుగా అమ్మాయి, అదే నెంబర్ కదా, మరి ఒక్కసారి ఫోన్ చేసి చెప్పకు ఇక్కడికి వచ్చానని నార్మల్ గా మీరు ఎలా మాట్లాడతారో అలా ఒక్కసారి మాట్లాడి చూడండి. ఒకసారి తనకి ఫోన్ చేయమ్మా, ఫోన్ చేసి నార్మల్ గా నువ్వు తనతో అసలు ఎప్పుడు ఎలా మాట్లాడతావో అలానే మాట్లాడు. సరే ఓకే, లాస్ట్ లో తర్వాత మేడం మాట్లాడతారు, నువ్వైతే ఫోన్ చేయి అసలు ముందు. హలో 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 ప్రవళిక, ఫోన్ చేసావు నువ్వు? ప్రవళిక సిగ్గులేదా? ఎన్నిసార్లు చెప్పినా సిగ్గులేదా నీకు?
ప్రవళిక కొంచెం నేను చెప్పేది విను ప్రవళిక. ఏంటి నువ్వు చెప్పేది నేను వినేది? మొన్న జాబ్ లో నుంచి పీకేసినా కూడా నీకు సిగ్గు రాలేదా నీకు? ఇంకోసారి కనుక నాకు ఫోన్ వచ్చిందంటే బాగుండదు చెప్తున్నా, మా మాయ వాళ్ళకి చెప్పి నీ పని చెప్పిస్తా. నీకు ఇంకోసారి జాబ్ పోయినా కూడా నీకు సిగ్గు రాలేదా నీకు? అసలు ఏమనుకుంటున్నావు నా గురించి? నువ్వు జాబ్ పీకినా కూడా నీకు సిగ్గు రాలేదా? ఇంకోసారి కనుక నువ్వు ఫోన్ చేసినావు అంటే మా మామయ్యలకు చెప్పి నేను భూమి మీద లేకుండా చేస్తా. ఏమనుకుంటున్నావు? సరే ఆ రోజు ఏదో కని పడేసిన, నువ్వు దాన్ని బయట పెట్టడం అవసరమా? నువ్వు బయట పెట్టి ఆ పాపని ఏదో ఒకటి చేసి నేను చంపేసేదాన్ని కదా. నువ్వు మళ్ళీ బయట పెట్టి నువ్వు ఇంత పని చేసినావు. నువ్వు అసలు ఏమనుకుంటున్నావు? ప్రవళిక నాది మంచి జాబ్ పోయింది, నీ తప్పు నువ్వు ఒప్పుకో. నువ్వు సిగ్గులేదానా? నీకు కొంచెం కూడా సిగ్గులేదా? కొంచెం కూడా ఇజ్జత్ లేదా? నాకు ఫోన్ చేయడానికి మళ్ళీ ఊకుకే ఎన్నిసార్లు ఫోన్ చేస్తావు నువ్వు నాకు? అమ్మా ఫోన్ ఇటు. అమ్మాయి నీకు వినే రకం కాదు కానీ నేను మాట్లాడతా. ఏంటి ఎవరు మీరు? వినే రకం కాదంటే అసలు మీరెవరు? అమ్మా నువ్వు కొంచెం చెప్పండి. నువ్వు కొంచెం కూల్గా మాట్లాడు. నేను ఎందుకు కూల్ మాట్లాడాలి? అసలు మీరెవరు నాతో మాట్లాడడానికి? మా ప్రవళిక తను ట్రీ మీడియా ఛానల్కి వచ్చింది, మీడియా ఛానల్లో ఉంది. ఇప్పుడు కౌన్సిలర్ మాట్లాడుతున్నారు నీతో. ఒక్క నిమిషం మాట్లాడు, నువ్వు ఫస్ట్ సరిగ్గా మాట్లాడు. చెప్పండి. చూడు ప్రవళిక, మాకు వివరాలన్నీ తెలిసిపోయినాయి. ఏం జరిగింది అసలు నీకు, నువ్వు ఎలా ప్రెగ్నెంట్ అయ్యావు అనేది మాకు తెలిసిపోయింది మా ఇన్వెస్టిగేషన్లో. ఒక్క నిమిషం విన్నమ్మా, ఒక్క నిమిషం విను. పోనీ మేమేం తెలుసుకున్నాం అనేది మేము చెప్తాము. అసలు ఏం జరిగిందో నువ్వు చెప్తావా? పోనీ ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నావు కదా నువ్వు, ఇందాక నుంచి వింటున్నావు. నువ్వు బిడ్డను కన్నావు. అవును, ఎట్లా కన్నావు ఆ బిడ్డను చెప్పు ఒకసారి. నేను ఎట్లా కన్నానో నాకు తెలుసండి, మీకెందుకండి? మీకు అవసరమా ఇప్పుడు? అసలు మధ్యలో రావడానికి కాదమ్మా, నువ్వు బిడ్డను కనటం వల్ల ఆమె ఉద్యోగం పోయిందా లేదా చెప్పు. ఉద్యోగం పోతే నాకేంటండి? నాకు అవసరం లేదు అది. ఆమెనే నా మీద ఎన్నో అబండాలు వేసి కావాలని మొత్తం చేస్తుంది. అది కాదు, సిగ్గు లేదు వేస్ట్ ముఖం దానికి. చూడు ప్రవళిక, నువ్వు ఇప్పుడు కొంచెం కూల్ అయితే. లేదమ్మా, నీకు సెలవులకి ఊరు వెళ్ళినప్పుడు మీ బ్రదర్ ద్వారా నువ్వు ప్రెగ్నెంట్ అయ్యావు. ఈ సంగతి మాకు తెలిసిపోయింది. మీ బ్రదర్ కూడా ఒప్పేసుకున్నాడు పోలీసుల దగ్గర. ఇప్పుడు కావాల్సింది తెలుసు కాబట్టే కదా, తెలుసు కాబట్టే చెప్తున్నావమ్మా. ఏమి ఇంకా బొకాయిస్తున్నావు? పోలీసుల దగ్గర ఉన్నాడు మీ బ్రదర్ అంటే కూడా. ఏమి అహంకారము? ఒక్క నిమిషం తగ్గు. ఇప్పుడు నువ్వు జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక్క నిమిషం ఆగు. మీ బ్రదర్ ఒప్పేసుకున్నాడు, ఇంకా అయిపోయింది. మీ బ్రదర్ ఆల్రెడీ మీ బ్రదర్ మీద ఎఫ్ఐఆర్ అయింది. ఇప్పుడు కావాల్సింది ఏంటంటే మాకు మీ బ్రదర్కి మీద ఎఫ్ఐఆర్ అవ్వటం సంగతి పక్కన పెడితే ఇప్పుడు ఈమె ఉద్యోగం రావాలి. ఈమెకి సరే ఎన్ని అబండాల సంగతి పక్కన. అబ్బబ్బా, ఒక్క నిమిషం ఆగమ్మా నువ్వు, ఒక్క నిమిషం. ఆమె ఉద్యోగం పోయినప్పుడు ఏమైంది? ఆమె ఉద్యోగం పోయింది. ఆమె ఇద్దరు పిల్లలు చదువుకునే మంచి కాన్వెంట్లోంచి తీసి ఆమె బడి మానిపించుకొని గవర్నమెంట్ స్కూల్లో పెట్టుకోవాల్సి వచ్చింది. వాళ్ళు ఒక పూట తింటే ఒక పూట తినకపోతున్నా. ఆమె తప్పు చేయలేదు. నువ్వు పసికందును కానీ వాష్రూమ్ లో ఏం మాట్లాడుతున్నావు? నీకు పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టి మాట్లాడితే దారికి వస్తావా? లేదమ్మా, ఇప్పుడు మీ బ్రదర్ ఒప్పుకున్నాడు. నువ్వు కూడా ఎంత త్వరగా దారికి వస్తే అంత మంచిది. నువ్వు దారికి రావాల్సిందే. ఇప్పుడు పోలీసులు వస్తారు నీ దగ్గరికి. వచ్చి ఆ హాస్టల్ ఎవరైతే మేనేజ్మెంట్ ఉంటారో వాళ్ళ దగ్గర, పై అధికారుల దగ్గర మీటింగ్ పెడతాము. అక్కడికి నువ్వు వచ్చి జరిగిందంతా ఒప్పుకుంటే, ఎలాగో జరిగిపోయిందేదో జరిగిపోయింది. నువ్వు ఇన్ని అబద్ధాలు ఆడాల్సిన అవసరం ఏముంది? ఏదో సచ్చినోడు వచ్చి మీకు ఏం చెప్పాడండి? ఏం చెప్పాడు? నాకు ప్రూఫ్ కావాలి. ఏదో సచ్చినోడు ఏం చెప్పాడు మీకు వచ్చి? అమ్మా, నువ్వు ఇంత రఫ్గా, నువ్వు ఇంటర్మీడియట్ చదివే అమ్మాయివి ఇలా మాట్లాడు. నేను తప్పు చేయనప్పుడు నేను ఎట్లానే మాట్లాడతానండి. నేను తప్పు చేస్తే నేను భయపడతా. నేను తప్పు చేయనప్పుడు నేను భయపడానండి. నేను ఎందుకు భయపడాలండి? నేను తప్పు చేస్తే భయపడతా. ఆమె లేనిపోని అన్ని అబాండాలు వేస్తుంది. ఇప్పుడు మీ ప్రూఫ్ ఏంటి? నేను ఆ తప్పు చెప్పనా? ప్రూఫ్ ఏంటి? నేను చెప్పనా?
చెప్పండి. ఇప్పుడు ఈ అమ్మాయి కంప్లైంట్ ఇస్తుంది. ఈ కంప్లైంట్ ఇస్తే డిఎన్ఏ టెస్ట్కి రిఫర్ చేస్తారు. డిఎన్ఏ టెస్ట్కి రిఫర్ చేస్తే ఆ బేబీ ఎక్కడుందో స్టేట్ హోమ్లో ఉంది ఆ పాప. ఆ పాప డిఎన్ఏ మీ బ్రదర్ అని చెప్తున్న ఆయన డిఎన్ఏ సేమ్ వస్తుంది ఖచ్చితంగా, ఎందుకంటే అతనే చేశాడు కాబట్టి. అప్పుడు డిఎన్ఏ టెస్ట్ అంటే ఏంటి ఏమనుకున్నావు? డిఎన్ఏ టెస్ట్ అంటే గవర్నమెంట్ టెస్ట్, అది ఇంత పిచ్చిదానిలాగా ఉంది మేడం. అదే మరి అసలు ఈ అమ్మాయి అసలు వాస్తవానికి ఎంత దూరంగా ఉందో. నువ్వు ఇట్లా అసలు అసలు ముందు నీ తల్లిదండ్రులతో మాట్లాడాలి, నీతో కాదు. అసలు అందరూ వెళ్తారులే జైలుకి, కానీ ఇప్పుడు డిఎన్ఏ టెస్ట్ చేసిన తర్వాత అతని బిడ్డే అని తేలిన తర్వాత కనింది నువ్వే కాబట్టి ముగ్గురికి డిఎన్ఏ టెస్ట్ చేస్తారు. ఆ అమ్మాయి ఉద్యోగం అమ్మాయికి వస్తుంది. నువ్వు అప్పుడు ఏం చెప్పావు? వాళ్ళ హస్బెండ్ని తీసుకొచ్చి నాకు మొత్తం మంది ఇచ్చి నా మీద నన్ను రేప్ చేయించింది, అందుకే నాకు ఈ గర్భం వచ్చిందని కదా నువ్వు చెప్పావు. నీకు చూపించేదేంటి? పోలీసులు వస్తారు. అమ్మా తెలుసుకోవాల్సిన అవసరం లేదా మీకు? ఏదో సచ్చినోడు నా తమ్ముడైనా సరే, ఏదో సచ్చినోడు నా మీద కోపంతో ఏది చెప్తే ఏది పడితే అది చెప్తున్నాడు. లేదమ్మా, అమ్మా నీతో ఎంత చెప్పినా ఉపయోగం లేదు. నువ్వు ఎక్కడున్నావో పోలీసులకు తెలుసు, మీ తమ్ముడు అన్నో ఎక్కడున్నాడో తెలుసు, ఆ బేబీ ఎక్కడుందో తెలుసు కాబట్టి ముగ్గురికి డిఎన్ఏ టెస్ట్ చేయించిన తర్వాత నీ ప్రవర్తనకి నీ దురుసు ప్రవర్తనకు గాను నిన్ను జైల్లో పెడతారు. నువ్వు చేసిన నేరానికి నిన్ను జైల్లో పెడతారు. అప్పుడు నీకు అక్కడికి వెళ్తే కానీ ఏమన్నా జ్ఞానోదయం అవుతుందేమో. ఇంకా నీతో మాట్లాడాల్సింది ఏమీ లేదు. ఇప్పుడు ఈ కాల్ మొత్తం రికార్డ్ అవుతుంది. ఇదంతా చూపించి డిఎన్ఏ రిపోర్ట్ కూడా చూపించి ఆమె ఉద్యోగం ఆమెకి ఇప్పించే బాధ్యత మాది. ఆ పని మాత్రం మేము చేయగలం. నిన్ను ఒప్పించలేకపోయినా మేము డిపార్ట్మెంట్ని ఒప్పించగలము. ఇంకా మా టైం వేస్ట్ చేయకమ్మా, చాలు. చూడమ్మా, అమ్మాయితో ఏం మాట్లాడినా అవ్వదు. ఈ అమ్మాయి నిన్ను 3 సంవత్సరాలు ఎంత టార్చర్ పెట్టిందో దీన్ని బట్టి మాకు అర్థమైంది. అక్కడక్కడ హాస్టల్స్లో ఇట్లాంటి పిల్లలు ఉంటారమ్మా. అందుకని చెప్పి అబ్బాయిల హాస్టల్లో ఉంటారు, అమ్మాయిల హాస్టల్స్లో ఉంటారు. అందుకని ఏంటంటే కొంతమందికి ఇట్లా చిన్నతనంలోనే ఒక రకమైన యాంటీ సోషల్ పర్సనాలిటీస్గా డెవలప్ అయ్యే లక్షణాలు ఉంటాయి. అందుకని నీ దురదృష్టం కొద్దీ నీ హాస్టల్కే వచ్చింది ఆ అమ్మాయి. ఇప్పుడు అర్థమైందమ్మా, మాకు మొత్తం అర్థమైంది. నువ్వు అసలు నిజంగా చెయ్యని తప్పుకి ఇంత నేరం చేసింది, నువ్వు ఇంత శిక్ష అనుభవిస్తున్నావు. చూడు, నేను ఒక్కదాన్ని అనుభవిస్తే ఏం కాదు మేడం, నా పిల్లలు, భర్త, పైగా ఉద్యోగం పోయిందని చుట్టుపక్కల వాళ్ళు, చుట్టాలు. నేను నిజంగానే తప్పు చేశానేమో అనేసి అందరూ నన్ను చాలా చీప్ గా చూశారు. అవును, లేదమ్మా, నేను అర్థమైంది. అసలు నువ్వు అసలు ఈ ఘటన జరిగిన తర్వాత నువ్వు అసలు సరిగా తిండి తినగలిగావా? లేదు మేడం, సరిగా తిండి కూడా తినబుద్ధి కాదు. నేను చెయ్యని తప్పుకి నేను శిక్ష అనుభవిస్తున్నాను కదా మేడం. ఎన్నో రాత్రులు పనుకోకపోయిన రాత్రులు కూడా ఉన్నాయి మేడం. నా పిల్లలకి తిండి పెట్టడానికి కూడా ఎంత ఇబ్బంది అవుతుంది కదా. వాళ్ళకి తిండి పెట్టడానికి లేక ఎంత బాధపడ్డానో నాకే తెలుసు మేడం. కానీ ఆ అమ్మాయికి ఎన్నిసార్లు ఫోన్ చేసి రిక్వెస్ట్ చేస్తా అంటే కూడా ఇప్పుడు మీతో ఎలా మాట్లాడుతుంది అంత రేష్ గానే. లేదమ్మా, ఆ అమ్మాయి ఇంకా మారదు. ఆ అమ్మాయి ఒకటే, ఈ లోపు కూడా ఇంకేదో ఒకటి చేస్తుంది. మేము ఇప్పుడు వాళ్ళ బ్రదర్ దగ్గరికి అంటే కనీసం ఇప్పుడన్నా ఒప్పుకుంటుందేమోనని చెప్పి పోలీసులు మీ బ్రదర్ దగ్గరికి వెళ్ళారని చెప్పాము. వాళ్ళ బ్రదర్తో నేను ఆల్రెడీ ఫోన్లో మాట్లాడాను. అతను కూడా మీరు ఎక్కడొచ్చా చెప్పమంటే అక్కడ చెప్తానండి, నా వల్ల ఒకళ్ళ జీవితం పాడవుతుంది అంటే నేను తట్టుకోలేను అని చెప్పాడు. ఇప్పుడు నేను పోలీస్ కేసు పెట్టిచ్చేసేసి నువ్వే పెట్టాలి పోలీస్ కేసు. అది నా జాబ్ అంటూ నాకు ఇప్పుడు అతను స్టేట్మెంట్ ప్రకారం డిఎన్ఏ టెస్ట్కి వెళ్తుంది ఈ వ్యవహారం. డిఎన్ఏ టెస్ట్ రిపోర్ట్ రాగానే మీ పై అధికారులకి డిఎన్ఏ టెస్ట్ రిపోర్టు, పోలీస్ కంప్లైంట్ కంటే నా వాల్యూ పోయింది కదా మేడం. గౌరవం పోయింది. అసలు ఎట్లా అంటే నేనే తప్పు చేయకపోయినా నా భర్తతో తప్పు చేయించినట్లు ఆమె అంతలా క్రియేట్ చేసింది కదా మేడం. దానికోసమనే నేను చాలా బాధపడుతున్నాను. ఫ్యూచర్ లో నా పిల్లలకి కూడా అది చూపిస్తుంది కదా మేడం. అవునవును, నువ్వు మంచి పని చేసావమ్మా. మా దగ్గరకు వచ్చి మామూలుగా అయితే
నీ నీ పరిస్థితిలో ఉన్న వాళ్ళు ఒకళ్ళిద్దరు ఆత్మహత్య చేసుకోవటం కూడా తెలుసు. నేను ఆ ప్రయత్నం కూడా చేశాను అయ్యో మేడం. కానీ నా పిల్లలకంటూ నేను ఉండాలి కదా ఉండాలి మేడం. కదా, అందుకని కరెక్టే, చాలా కరెక్టే. సార్లు ఆ ప్రయత్నం చేసి మళ్ళీ నా పిల్లలు గుర్తొచ్చి మళ్ళీ నేను ఎట్లయినా నిరూపించుకోవాలి. నిరూపించుకోవాలి. నేను చనిపోయాను అనుకో, ఉమ్, ఆమె నాలాగే ఎంత మందినైనా మోసం చేస్తది. నాలాగే ఇంకొకరు బలవ్వద్దు, ఇది మీడియా ముందుకు తెచ్చి నేను ప్రూవ్ చేసుకోవాలని మీ దగ్గరికి వచ్చాను మేడం. ఇది మీరు ప్రూవ్ న్యాయం అవుతుందమ్మా, నువ్వేం భయపడకు. డిఎన్ఏ టెస్ట్ రిపోర్ట్ వచ్చిన తర్వాత నువ్వు పెట్టే పోలీస్ కేసు, ఆ డిఎన్ఏ రిపోర్టు, ఈ రెండు కలిపి మీ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ల దగ్గర మళ్ళీ ఇంకొకసారి ఎంక్వైరీ కమిషన్ వేయించుకొని నువ్వు నిర్దోషం తేలిపోతావు. ఎంక్వైరీ చేయకుండా అంటే ఇది కప్పిపుచ్చుకునే ప్రయత్నం అంటే ఒక్కొక్కసారి ఏం చేస్తారు అంటే ఈ హాస్టల్స్ ఇలా ఉన్నాయి అనే మాట ఎక్కడ మీడియాలో వస్తుందో అనే ఒక భయంతో వాళ్ళు ఏం చేస్తారంటే ఇంటర్నల్ ఎంక్వైరీ పేరుతోటి ఇంటర్నల్గానే ఎవరో ఒకరిని బలి చేసేసి, అంటే నేను డిపార్ట్మెంట్లో అంటున్నానని కాదు, ఒక్కొక్కసారి వాళ్ళకు కూడా ఏం చేయాలో అర్థం కాదు. మళ్ళీ పైగా ఇదంతా బయటకు వస్తే ఏమవుతుందో అనే భయం వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు ఈ హాస్టల్లో ఇలా జరిగింది అంటే ఈమె మీదే కాకుండా ఈమె పై వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అందుకని అంత దూరం వెళ్ళడం ఎందుకు అని ఇప్పుడు ఈ అమ్మాయి ఏమనిందంటే, ఆ రోజు తను వివరంగా చెప్పిన దాని ప్రకారం, ఇప్పుడు నాకు ఇక్కడ న్యాయం జరగకపోతే నేను ఆమె భర్తే చేశాడు అని చెప్పి నేను ఈ హాస్టల్లో పైన అధికారులు కూడా కొంతమంది వేరే అబ్బాయిలను ఇక్కడికి తీసుకొచ్చారు నా దగ్గరికి అని చెప్తాను అని చెప్పి, అంటే ఈ అమ్మాయి దగ్గర ఒక రకమైన బిహేవియర్ ఉంది. ఆ బిహేవియర్ ఉంది కాబట్టి వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఈ అమ్మాయి ఏం చేసినా ఈ అమ్మాయిని ఏగలేకే తీసుకొచ్చి హాస్టల్లో పెట్టారు. ఓకే, అందుకని ఏంటంటే ఇంకా మనం చేయగలిగింది ఏమి లేదు దీంట్లో. ఇక మనం న్యాయస్థానాన్ని, పోలీస్ స్టేషన్ని, ఆ ఎంక్వైరీ ఆఫీసర్ని చెప్పటం తప్పితే చేయగలిగింది ఏమీ లేదు. ఏ రకంగా అయినా విందు. అసలు ఇప్పుడు ఇంటర్మీడియట్కి వెళ్ళిన తర్వాత ఇంకా ఫ్రీ బర్డ్ అయిపోయింది కదా. ఇప్పుడు ఎవరెవరితో అమ్మాయికి సంబంధాలు ఉన్నాయో, ఇప్పుడు నేను నిన్ను లేపేస్తాను అని కూడా చెప్తుంది కదా, ఇందాక అంత ధైర్యంగా మాట్లాడుతుంది కదా. ఈ ఫోన్ కాల్ రికార్డ్ అయిపోయింది కాబట్టి ఇది కూడా ఎంక్వైరీ ఆఫీసర్ల దగ్గర, పోలీస్ ఆఫీసర్ల దగ్గర పనికొస్తుంది. ఇట్లాంటి వాళ్ళకి కఠిన శిక్ష ఉంటుందమ్మా ఇట్లా చేసినందుకు గాను. నువ్వేం బాధపడ మాకు. నువ్వు చేసిన అతి తెలివైన పని ఏంటి అంటే, ఇంత జరిగాక కూడా నేనేం చేయాలి అనే ఒక సమయస్ఫూర్తి చూపించావు చూడు. ఆ కామన్ సెన్స్ చాలా నచ్చింది నాకు నీ విషయంలో. ఎవరైనా ప్రాబ్లంలో పడినప్పుడు ఈ ప్రాబ్లంని కుమిలిపోవటము, ఏడవటము కాదు, ఈ సమస్యకి పరిష్కారం ఎట్లా అని ఆలోచించే తెలివితేటలు కావాలి మనుషులకి. అర్థమైందా? ఈ విషయంలో మటుకు నువ్వు 100కి 100% మంచి పని చేసావు మా దగ్గరకు వచ్చి. ఇప్పుడు మాతో మామూలుగా కొంచెం సేపు మాట్లాడగానే దారికి వచ్చేస్తారు. ఆల్రెడీ అతను పోలీసుల దగ్గర ఉన్నాడు, స్టోరీ మొత్తం తెలిసిపోయింది అన్న తర్వాత కూడా అమ్మాయి అలా మాట్లాడుతుంది అంటే ఇంకా ఆ అమ్మాయి గురించి మనం మాట్లాడుకోవటం వేస్ట్. ఏదైనా రంగంలోకి దిగి నీ ఉద్యోగం వచ్చే వరకు మట్టుకు మేము సాయం చేస్తాం. నువ్వు మట్టుకు ధైర్యంగా ఉండు. ధైర్యంగా మీరు ఇంకా నాకు న్యాయం చేస్తారనేసి నాకు అర్థమైంది మేడం. నాకు అదే కావాలి. మేడం చెప్పినట్లు కంప్లైంట్ అయితే ఇవ్వాల్సి వస్తుంది మాది. అలానే స్టేట్ హోమ్లో ఉన్నారు పాప అని చెప్పారు కదా, ఆ డిఎన్ఏ టెస్ట్ అవన్నీ వచ్చిన తర్వాత ఏం చేయాలి అనేది వాళ్ళు అయితే చూసుకుంటారు. బట్ ఇక్కడ మనకు అదంతా పక్కన పెడితే ముందు తనకి శిక్ష ఇవన్నీ పక్కన పెడితే తనకి జాబ్ రావాలి ఫస్ట్. పైగా నేరం చేసిన వాళ్ళకి శిక్ష పడాలి, అది జరుగుతుంది. ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే నువ్వు 2 అప్లికేషన్స్ పెట్టుకోవాలి. ఒకటి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వటం, ఒకటి 2 మీ పై అధికారులకు అప్లికేషను. నా ఫైల్ రీఓపెన్ చేయండి, నా నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి నాకు ఒక అవకాశం దొరికింది, సాక్ష్యం దొరికింది అని చెప్పి నువ్వు లెటర్ పెట్టుకుంటే ఇవన్నీ సైమల్టేనియస్గా జరిగిపోవాలి. నీకు ఖచ్చితంగా 3 నెలల్లో నీ ఉద్యోగం నీకు వస్తుంది. సరే మేడం, థ్యాంక్ యూ మేడం. ఓకే.